ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ సంతోషించేవారిగా ఉండాలని, మీరందరూ ఎల్లప్పుడూ క్రీస్తునందు ఆనందించేవారిగా, దేవుని యందు ఆనందించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమా, ఈ రోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి మంచి పోరాటము అనేక అంశం గురించి మనము ఈ రోజున చర్చిస్తున్నాం, పరిశోధిస్తున్నాం బైబిల్ గ్రంథంలో నుండి. ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమానికి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు లేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడే తండ్రి, ఇంతవరకు సురక్షితంగా మమ్మల్ని కాపాడిన విధానంపై మీకు ఎలనేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. క్రీస్తు ద్వారా తండ్రి, నీ బిడ్డలకు ఏ మాటలైతే తెలియజేయడానికి నన్ను నిలబెట్టి ఉన్నావో, నీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క సిల్వ చాటును నన్ను మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాటను బట్టి తండ్రి నాకు జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేసి ఏమైతే మీ పిల్లలకు చెప్పాలనుకున్నావో తండ్రి వారు వినుటకు తండ్రి వారి యొక్క హృదయాలను సిద్ధపరచుకునేలాగా సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వినుటకు తండ్రి గ్రహించే ఒక హృదయాన్ని కూడా దయచేయమని తండ్రి, ఆ యొక్క విన్న ప్రతి ఒక్క మాటను కూడా వారి యొక్క జీవితాన్ని కలవర్చుకొని జీవించేటట్టుగా సాయం చేయమని, వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలాం, అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఏర్పరచుకున్న వాక్య భాగము అంశము మంచి పోరాటము. మంచి పోరాటము అనే యొక్క సబ్జెక్ట్ గురించి మనం నేర్చుకుంటున్నాం. బైబిల్ ఉన్నవారు తీసి చెప్పే ప్రతి ఒక్క మాట ఆ విధంగా ఉన్నాయా లేవా అని పరిశోధించవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. 2వ తిమోతి 1వ అధ్యాయము 10వ వచనము. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ప్రియమైన దేవుని పిల్లలారా, చీకటి వెలుగు అని 2 మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక వెలుగు సంబంధమైన మాటను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు తిమోతికి రాసిన 2వ పత్రికలో. వెలుగు అంటే ప్రతి వస్తువు కూడా వెలుగులో కనపడుద్ది. ఆ వెలుగు సంబంధమైందే నీతి క్రియలు. పాపం చేయవారు చీకట్లోనే పాపం చేస్తారు, ఎవరు చూడట్లేదు అని పాపం చేస్తారు. ఇది చీకటి సంబంధమైన పనులు చేసేటివి కావు. మంచి పోరాటము అంటే వెలుగులో మాత్రమే మనకు అన్ని వస్తువులు కనబడతాయి, వెలుగులో మాత్రమే సత్యమును చేయగలుగుతాం. ప్రతి ఒక్క పాపపు జీవితం అంతా కూడా చీకటిలో జరిగించేటివే జరుగుతూ ఉంటవి. అందుకని ఒక పాప సంబంధంలో, పాప జీవితంలో నుంచి మనము క్రీస్తు యొక్క మాట విని క్రీస్తులోనికి వచ్చాం, క్రీస్తును ధరించుకొని ఉన్నాం. కాబట్టి మనం వెలుగు సంబంధులం. ఈ రోజున ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. సువార్త అనగా నేమి అనే ఒక మనము మాటకు ప్రశ్న వేసుకున్నట్టయితే, సువార్త అనగా క్రీస్తు యొక్క సమాధి, మరణము, సమాధి, పునరుత్థానము. అవి లేఖనముల ద్వారానే మనము తెలుసుకోగలుగుతున్నాం. ఎందుకంటే 15వ అధ్యాయం 3వ వచనము 1వ కొరింథీలో ఉన్న మాట, లేఖనముల ప్రకారము క్రీస్తు చనిపోయేను, సమాధి చేయబడను, తిరిగి లేపబడెను. ఆ విషయం మాత్రమే సువార్త. మరి ఒక విషయం ఏంటంటే, అబ్రహాంతోని దేవుడు వాగ్దానం చేశాడు కదా, తన సంతానం ద్వారా క్రీస్తు అనే యొక్క సంతానం ద్వారా ప్రపంచ మానవులందరినీ కూడా దేవుడు
తన యుద్ధకు తీసుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక. అదే విషయము తన రాజ్యాన్ని, తన నీతిని ఏదైతే వెతకమని ప్రజలందరికీ బోధించాడో అవి నీతి క్రియలు. వాటి ప్రకారంగా జీవించినట్టయితే ఉంటే మనం క్రీస్తు మార్గంలో నివసించినట్టు, మనము ఆ జీవితాన్ని కొనసాగించినట్టు అవుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు తన జీవించిన జీవిత కాలం అంతా కూడా తండ్రి చిత్త ప్రకారంగా జీవించాడు. దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని ప్రకటించాడు. రాబోయే కాలము త్వరగా ఉంది, అది ఇప్పుడే మారు మనసు పొందండి. యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పిన మాటలు, యోహాను చనిపోయిన తర్వాత అదే బాధ్యత యేసుక్రీస్తు ప్రభు కూడా తీసుకొని ఆ సువార్తను ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క యోధునికి తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవమును అక్షయతను రెండింటినీ కూడా సువార్త వలన యేసుక్రీస్తు ప్రభు వెలుగులోకి తెచ్చాడు. అంతకు ముందుకు అసలు జీవం అంటే అసలు ఉంటుందా లేదా అనేది సందేహం ఉండే. అక్షయత అంటే అక్షయత అంటే నశించేది, అక్షయత అంటే ఎల్లప్పుడూ జీవించేది. అంటే మరణము లేనిది అక్షయత, మరణం కలిగినది క్షయత. ఇక్కడ అక్షయతను ధరింపజేస్తా ఉన్నాడు దేవుడు క్రీస్తు ద్వారా. వెలుగులోనికి తీసుకుని వచ్చాడు సువార్త వలన. సువార్త అనగానే మంచి సమాచారము, సువర్తమానము, మంచి సమాచారము. యేసుక్రీస్తు ప్రభువును దేవుడు భూలోకంలో పుట్టించడమే సువర్తమానము ప్రపంచ మానవులందరికీ తెలియజేశాడు. ఆయన 33.5 సంవత్సరాల జీవించిన జీవితంలో ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించడం ద్వారా, సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టడం ద్వారా ఆయన ద్వారా మనకు అక్షయతను తెచ్చాడు, జీవమును తెచ్చాడు యేసుక్రీస్తు ద్వారా. కనుక మనము క్రీస్తు యొక్క మాటలు జీవించి ఆ మాటల ప్రకారంగా మనం జీవించినట్టయితే సంఘం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి కాబట్టి, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు యొక్క మాట విని పాపములన్నింటినీ కూడా ఒప్పుకొని బాప్తిసం తీసుకొని క్రీస్తు సంఘంలోనికి వచ్చి రక్షణలో నిలబడుకుంటూ నిరీక్షణ కలిగిన ఆ పరిశుద్ధమైన ఆ జీవముల గురించి, నిత్య జీవముల గురించి, ఆ యొక్క దీర్ఘ కాలం గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి, పరలోక పట్టణం గురించి ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా జీవంలోనికి వచ్చిన వారే, అక్షయతలోనికి వచ్చారే. ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చారో లోకాన్ని చంపుకొని లోకానుసారంగా జీవించే జీవితం అంతా కూడా పక్కకు పెట్టుకొని క్రీస్తులోనికి వచ్చారంటే క్రీస్తును ధరించుకొని ఉన్నట్టే. ఇక ఎప్పుడు కూడా చీకట్లోనికి వెళ్లకుండా వెలుగు సంబంధమైన మంచి క్రియలు చేసుకుంటూ క్రీస్తు వాళ్ళే ఉండుటకు, అపోస్తుల వాళ్ళు ఉంటకు పోరాడినట్టయితే మీరు అక్షయతను సంపాదించుకున్న వారు అవుతారు, జీవమును సంపాదించుకున్న వారు అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభును మరణంను నిరర్థకం చేశాడు. ఈ లోకంలో పుట్టినవాడు గిట్టకమానుడు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. ఆ చనిపోవడం ఏంటంటే క్రీస్తు కొరకు చనిపోయినట్టయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఎవడైతే జీవిస్తాడో మరణము ఏదో ఒక రోజు వచ్చుద్ది. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడే పరలోకానికి మనం అర్హులుగా ఉండడానికి టికెట్ తీసుకోవడమే ఆ యొక్క నిత్య జీవాన్ని పొందడము, అక్షయతను పొందడము, జీవమును పొందడము. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ప్రాణాన్ని నిరర్థకం చేశాడు, మరణాన్ని నిరర్థకం చేశాడు. మరణం మీద ఆయన గెలిచాడు. కనుక మనం కూడా ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో మనం కూడా ఈ లోక ఆశలన్నింటిని వదిలిపెట్టుకొని మనం క్రీస్తులోనికి వచ్చాము. అయినా చాలా మంది క్రైస్తవులు ఈనాడు అసలు విషయం ఏంటిదో తెలియక, క్రీస్తులోనికి వచ్చిన మనమందరం క్రీస్తులు ధరించుకొని ఉన్నామని తెలియక మళ్ళీ పాపాలు చేసుకుంటూ మళ్ళీ పాత జీవితాన్ని, అదే బ్రాండీ, అదే విస్కీ, అదే గుడంబ, అదే తంబాకు, అదే శరీర కార్యాలు, అదే జారత్వం, అదే కామకత్వం, అదే విగ్రహారాధన, అదే ద్వేషాలు, అదే కలహం, అదే శరీర కార్యాలు అన్ని కూడా లోకానుసారంగా జీవించచ్చు దేవుని నుంచి యేసుక్రీస్తు ప్రభువుకు దూరమై పాప ఊబిలో చిక్కుకొని గాఢాంధకారంలోనికి వెళ్ళి చీకట్లోనికి అంధకారంలోనికి వెళ్ళి దేవుని యొక్క కోపానికి రుచి చూస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం ముందుకు వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక మాట రాస్తున్నాడు పౌలు గారు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము ఎంత భయంకరంగా మీకు తెలిసే ఉంటది. ఎందుకంటే ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఒక్కొక్క ముళ్ళు దాదాపు మూడు ఇంచుల వెడల్పు పొడుగు ఉంటది. సూర్యు కంటే చాలా లావుగా ఉంటది. అంత పెద్ద ముళ్ళు తల లోపలికి చిక్కుకొని మెదడుకు పోయి టచ్ అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మాత్రమే కాకుండా శరీరం మీద 39 కొరడ దెబ్బలు. ప్రతి కొరడ దెబ్బకి మాంసం ఊడొచ్చేది. భయంకరమైన శిక్ష అనుభవించాడు. తన ఎదుట ఉంచబడిన పరుగు పందెం అంటే రాబోయే లోకం లోపల ఉండే ఆనందం కొరకు ఈ లోకంలో శిక్షను అనుభవించాడు. అర్థమవుతుందా ప్రియా దేవుని బిడ్డలారా? రాబోయే నిత్య జీవంలో యేసును నాయకునిగా, అధిపతిగా, ప్రధాన యాజకునిగా, సర్వలోకాల మీద అధిపతిగా దేవుడు ఆనందించడం కోసము, సంతోషించడం కోసము, రాజుగా పట్టాభిషేకం చేసి ఆయనను స్వీకరించడం కోసము రాబోయే కాలానికి యేసుక్రీస్తు ప్రభు తన శరీరంలో ఉన్నప్పుడే మంచి పునాది వేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలులు కూడా ఆ విధంగానే తన బ్రతుకు జీవితంలో ఈ దేహంలో ఉన్నప్పుడే తమ ఆత్మలు తమ దేహంలో ఉన్నప్పుడే, ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడే తండ్రి చిత్త ప్రకారము యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా జీవించారు. వారు అనేకమైన శ్రమలు అనుభవించి వారు హతసాక్షులయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఎంత శ్రమ పడ్డాడో అంతలో కొంతైనా అనుభవించారు శిష్యులు కూడా. ఎవ్వరు కూడా శిక్ష పొందలేదు అని అనుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్క శిష్యుడు శిక్ష అనుభవించాడు. ఆ శిక్ష అనుభవించడం దేవునికి ఇష్టమైంది. యేసుక్రీస్తు ప్రభును నలగొట్టడానికి దేవునికి ఇష్టమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఎంత శ్రమ పడ్డాడో మీకు తెలిసే కదా. ఆయన మానవుడు మాత్రమే, మనం మానవులేమే, ఆయన మానవులే. మనకు మార్గం చూపెట్టాడు. తన ముందట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెడుతూ క్రీస్తును వెంబడించాలి అనే ఒక మాటను మనకు హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై రాబోయే కాలంలో మంచి పునాది ఆయనకున్నది. అంటే రాబోయే కాలంలో ఆయనకు ఆనందం ఉన్నది. ఆనందం కొరకు తను జీవించే 33.5 సంవత్సరాలలో, ముఖ్యంగా 3.5 సంవత్సరాలలో ఎంతో శ్రమలు అనుభవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత శ్రమలు అనుభవించి అంత సహించి ఆయన శిలువ మరణము పొందడం ద్వారా ఏమైంది అనంటే దేవుని చేత ఆయన మరణాన్ని గెలిచి లేవగలిగాడు. దేవుడు ఆయన లేపాడు. దేవుని చిత్త ప్రకారంగా జరిగించాడు గనక ఈ ప్రపంచం లోపల ఆదాము నుంచి పుట్టిన ఇప్పటి వరకు ఎవరైతే పుట్టారో ఎవ్వడు కూడా లేవలేదు. ప్రియమైన దేవుని బిడ్డల, సమాధుల నుంచి సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి లేచిన వాడు ఎవడు లేడు. ఎవడన్నా ఉన్నాడు అని అంటే అవన్నీ అబద్ధాలు మాత్రమే, అవి పుట్టించిన కల్పన కథలు మాత్రమే. ఎవడు కూడా భూమి మీద లేవలేదు. ఒక్క ఖాళీ సమాధి యేసుక్రీస్తు ప్రభుది మాత్రమే ఉన్నది. దేవుడు ఆయనను లేపాడు. అంతకంటే ముందు హానోకు దేవునితో నడిచిపోయాడని, అంతకుముందు తర్వాత ఏలియా అనే యొక్క వ్యక్తి అగ్నిరథాలతో తీసుకొని వెళ్ళాడని, ఇవన్నీ కూడా మాటలు అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పునరుత్థానంగా లేచాడు. ఎవ్వడు కూడా లేవలేదు. ప్రపంచంలో ఆదాము నుంచి పుట్టిన వ్యక్తులలో ఎవడు కూడా లేవలేదు. ఎవడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళలేదు, పరలోకానికి వెళ్ళలేదు. ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తండ్రి సింహాసనం మీద ఈనాడున కూర్చున్నాడు. ఈ లోకంలో ఆయన శ్రమలు అనుభవించి సిలువను సహించాడు. కాబట్టి దేవుడు ఆయనను హెచ్చించి తన యొక్క కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. ఏలియా లేడు అక్కడ పరలోకంలో, హానోకు లేడు. దుర్బోధకుల మాట వినకండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దుర్బోధకులు అనేకమైన వచ్చి కల్పనా కథలు చెప్తా ఉన్నారు. వారి మాట వినకండి. ఎవ్వడు కూడా లేవలేరు. ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు ఆయన లేపి తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. సర్వ మానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభు రక్తం కార్చాడు. ఇంకెవ్వడు కూడా కార్వలేదు రక్తము. మాన పాపముల గురించి ఎవడు కార్వలేదు. ఒక యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే విమోచన వచ్చింది. కొంతమంది దుర్బోధకులు ఏం చెప్తున్నారంటే యెహోవాయే యేసుక్రీస్తు అని చెప్తున్నారు, లేక యేసుక్రీస్తు ప్రభు రెండో దేవుడు అని చెప్తున్నాడు. ఎంత దుర్మార్గం! బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది దేవుడు ఒక్కడే అని. ఆ మాట మీద నిలబడితేనే వాడు నిజమైన క్రైస్తవుడు, లేకుంటే వాడు దొంగ క్రైస్తవుడు మాత్రమే.
దేవుణ్ణి 2 భాగాలుగా 3 భాగాలుగా చేయకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే. ఆయన పేరు యెహోవా. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన అందరికి పైన ఉన్నవాడు, ఆయన సర్వ సృష్టిని కలిగజేసిన వాడు, నిన్ను నన్ను పోషించుతున్నవాడు, యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించి మనల్ని కాపాడుతున్నవాడు. యేసుక్రీస్తు రక్తంలో దేవుడు మనల్ని కడిగి పవిత్రపరిచి, యేసుక్రీస్తు ప్రభు మార్గంలో ఎవరైతే జీవిస్తాడో వానికి నిత్య జీవం దేవుడు దయచేస్తాడు క్రీస్తు ద్వారా. ఈ విధంగా నమ్మాలి. నీకు మేలు జరిగినా కీడు జరిగినా యేసుక్రీస్తు నామం పేరిట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఫెయిల్ అవుతాయి. దేవునికి చెల్లించాలి. ఎందుకంటే దేవుడు సర్వసృష్టి. మన తండ్రుల గర్భాల నుంచి తల్లి గర్భాలలోనికి రప్పించి తల్లి గర్భంలో 9 నెలల 10 రోజుల నుంచి తర్వాత ఒక పరిపక్వమైన శరీరాన్ని మనకి ఇచ్చి భూమి మీదకి పంపించి తన క్రియలు చేయమని దేవుడు ఈ లోకానికి పంపించాడు. దేవుని పని చేయకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా నీ శరీరాన్ని అంతా కూడా పాడు చేసుకొని అనేకమైన చెడ్డ పదార్థాలు తినుకుంటూ లోకానుసారంగా జీవిస్తే దేవుడు ఊరుకుంటాడా? నిన్ను నరకానికి పంపుతాడు. అది గుర్తుంచుకో. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క ఇష్టానుసారంగా నా తండ్రి చెప్పిన మాటల ప్రకారం నేను బ్రతుకుతున్నానని చెప్పాడు. భూమి మీద బ్రతుకున్నాను రోజులు అనేక మార్లు. కానీ ఈనాడు దుర్బోధకులు ఎన్నో దొంగ బోధకులు ఏం చేస్తున్నారంటే నువ్వే దేవుడు అని ఆయనకే సాష్టాంగ నమస్కారం చేస్తా ఉన్నారు. దేవుని మహిమను ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టడుగా దేవునికి ప్రియులుగా యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో జీవించాడు కనుక ఆయనను హెచ్చించబడి పరలోకమందును భూమి కింద పాతాళ మందును ప్రతి నామం కంటే ఆయనని హెచ్చించి తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడని రాసింది. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఎక్కర్లేదు. ఎక్కడైనా ఒకవేళ ఉన్నదంటే అవి పొరపాటుగా రాయబడ్డవి తప్ప అవి నిజమైన విషయమైన అర్థం చేసుకోక ఎవడో బండి శీల దొరికిందని ఎవడో బండినే చేయించాడంట. ఈ దుర్మార్గుల బోధకులు కూడా ఈ విధంగానే ఉన్నాయి. వాక్యం అంటే దేవుడే, వాక్యం అంటే దేవుని మాట, దేవుని యొక్క మాట దేవుడే, దేవుని నుంచి వచ్చిన మాట దేవుడిది. తన మాట వల్లనే సర్వ సృష్టి కలిగింది. యేసుక్రీస్తు మాట ద్వారా కలగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ విషయానికి అతను ఒక సృష్టికర్త కాదు, ఆయన శిల్పి కాదు. దేవుడే సమస్తానికి శిల్పి, దేవుడే సమస్తాన్ని దయచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క పరిచారకులుగా ఉన్న దేవదూతలు చేశారు కొన్ని పనులైతే. దేవుడు సృష్టికర్త. దేవుడికి సహకారం చేసింది ఎవరంటే దేవుని దూతలే. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మాత్రమే తల్లి గర్భాన వచ్చినప్పుడు మాత్రమే ఆయన ఉనికి ఉన్నది. ఇప్పుడు కూడా ఆయన ఉనికి ఉన్నది పరలోకంలో. మళ్ళీ ఆయన రెండవసారి వచ్చినప్పుడు మళ్ళీ నూతనమైన ఏదానిగా మార్చబడి ఈ యొక్క భూమి మీదనే దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపాలన ఉంటది. ఆయన రాజుగా రాజ్యాధికారం చేపట్టి రాజుగా పరిపాలన చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు. ఇది సత్యమైన వార్త, సత్యమైన సువార్త. దేవుళ్ళు ముగ్గురని 3 భాగాలుగా చేసి కోరుగుడులు తెచ్చి 3 భాగాలు, పైన ఒక కూర లోపల ఒక కూర అని, లేకుంటే ఒక కొబ్బరికాయని తెచ్చి దాంట్లో ఒక 3 భాగాలు, తెల్లది ఒకటని, పైన పెంకు ఒకటని, లోపల నీళ్ళది ఒకటని పిచ్చి చేష్టలు చేస్తా ఉన్నారు ఈనాడు. ఒక మంత్రగాల్లాగా, ఒక యంత్రాల్లాగా పిచ్చి చేష్టలు చేస్తా ఉన్నారు. నీ పిచ్చి మాటలు ఎక్కడ కూడా మాట్లాడదు. బైబిల్ గ్రంథంలో ఉన్నట్టుగా మాట్లాడితే మంచిది. దానిలో ఏది కలపొద్దు, ఏది తీయొద్దు, ఏది అక్షరం చంపును ఆత్మ జీవింపజేయను, ఆత్మ జీవింపజేసిన అక్షరంగా చూడొద్దు. ఆత్మ లోపల ఏమని మాట్లాడాడు ఆ విషయం గురించి ఆలోచన చేసి దాని ప్రకారంగా చేయించినట్టయితే నీకు కూడా పరలోక రాజ్యంలో నీకు కూడా క్రీస్తు వల్ల నీకు ఒక అవకాశం ఉంటుంది అనేది ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం ఏంటిదంటే ఇంకా అవమానం నిర్లక్ష్య పెట్టి దేవుని యొక్క వచ్చే ఆనందం కొరకై ఈ లోకంలో శ్రమ అనుభవించాడు యేసుక్రీస్తు ప్రభు. నేను కూడా అలాంటి శ్రమలు దేవుడు ఇస్తే వాటిని కూడా జయప్రదంగా మన జీవితంలో నెరవేర్చి క్రీస్తును బట్టి మనం కూడా ధైర్యం తెచ్చుకొని క్రీస్తు శ్రమ పడ్డాడు కనుక దేవుని చేత హెచ్చించబడ్డాడు అనే ఒక మాటను మనం కూడా మన సిలువను మనం ఎత్తుకోవచ్చు. క్రీస్తు వలె ముందడుగు వేస్తే దేవుడు మనకు కూడా ఒక రక్షణ భాగ్యానికి దయచేయడమే కాకుండా మనకు నిత్య జీవం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మంచి పోరాటం. 12వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటుందంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక మీకు కష్టాలు ఇస్తాడు. హెబ్రీలకు రాసిన
పత్రిక మనము కష్టాలను అనుభవించాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఖచ్చితంగా మనల్ని పరీక్షించడానికి కష్టాలను మన జీవితంలో మనల్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మన పిల్లల్ని మనం క్షమించమా ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు కూడా మనం పిల్లలం దేవునికి కాబట్టి మనం దేవునికి బిడ్డలం కనుక మనల్ని శిక్షిస్తాడు, తర్వాత మళ్ళీ ప్రేమిస్తాడు. అందుకని మీరు ఓర్చుకొని మీ జీవితంలో దేవునిపై భారం మోపితే మీరు అనుభవిస్తే మంచి పోరాడినట్లు 12వ వచనంలో ఇదే తెలియజేస్తా ఉన్నది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక మీకు కష్టాలు ఇస్తాడు. మీరు ఓర్చుకొని మీ జీవితం దేవునిపై ఆధారపడితే అనుభవిస్తే మంచి పోరాడినట్లు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో అప్పగించిన బాధ్యత కొరకు శ్రమలు అనుభవించాలి అంటున్నాడు. ఇక్కడ మనకేమైతే అప్పగించాడో, మనము భూమి మీద దేవుడు మనల్ని పంపించిన కారణం ఏంటిదంటే సత్క్రియలు చేయడానికే పంపించాడు. సత్క్రియలు చేయకుండా నీ ఇష్టానుసారమైన పాపభూయిష్టమైన శరీర కార్యాలను, శరీరం ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని లోకానుసారంగా జీవించి దేవుని మర్చిపోయి దేవుని మీద మనసు పెట్టకుండా తన కుమారుడైన యేసుక్రీస్తు మాటల ప్రకారం జీవించకుండా ఉంటే అనుభవిస్తావు ఖచ్చితంగా. దేవుడు ఊరుకోడు, దేవుడు ఒప్పుకోడు. నువ్వు చేసే పనులను బట్టి నీకు జీతం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు మంచి పోరాడాడు కనుక ఆయన హెచ్చించబడ్డాడు. మరి నువ్వు నేను ఒకసారి మన జీవితాలను పరీక్ష చేసుకుంటే ఏది మంచో ఏది చెడో తెలుసుద్ది. రాత్రి పడుకునే ముందే నువ్వు పొద్దునంతా ఏం పాపాలు చేసావో ఒకసారి గుర్తుంచుకొని వాటన్నిటిని కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి నువ్వు మోకాళ్ళ నుంచి నేను హృదయానంతా కుమ్మరించినట్టయితే దేవుడు క్షమిస్తాడు. అలాగే రోజు కంటిన్యూ చేయకుండా నువ్వు మంచితనంగా క్రీస్తులాగా జీవిస్తే దేవుని చేత హెచ్చించబడతావు. అందుకని రాబో లోకం కొరకు శ్రమలు అనుభవించాడు అపోస్తులుడైన పౌలు గారు గాని, తిమోతి గారు గాని, అపోస్తులు గాని, ప్రవక్తలు గాని. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుల వల్లే శ్రమను అనుభవించాలి అంటున్నాడు పౌలు గారు. అప్పుడు నీకు నిత్య జీవం ఉంటుంది. నిత్య జీవం ఎవరికి వస్తుంది? మంచి పోరాడితే నిత్య జీవం ఉంటుంది. మరి మంచి పోరాటం ఎవరు పోరాడారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు పోరాడారు. మరి నువ్వు నేను ఆ విధంగా పోరాడాలంటే అనేకమైన కష్టాలు వస్తాయి. కొన్ని కష్టాలు దేవుడే మన జీవితంలో పంపిస్తాడు. ఆ కష్టాలను మనం ఓర్చుకొని దేవుని యొక్క కృపను పొందినట్టయితే దేవుడు ఆ కష్టాలకు తగిన ఫలితం ఇస్తాడు. యోబు గారు చూశారు కదా, 7 కొడుకులు 3 బిడ్డలు మొత్తం ఒకే రోజు వెళ్ళిపోయాయి. తీసేశాడు దేవుడు. ఆయన విశ్వాసాన్ని పొడగొట్టుకోలేదు కనుక ఆయనకు 2 ఇచ్చాడు. నీకు కూడా ఆ విధంగానే దేవుడు అనుమతిస్తాడు కొన్ని కష్టాలు నీ జీవితంలో. ఆ కష్టాలను నువ్వు అనుభవించి వాటిని నువ్వు ఎదుర్కొన్నట్టయితే ఆ సమయంలో కూడా దేవుడు నీకు ఓర్పును, సహనాన్ని ఇస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు, ఓర్చుకునే శక్తిని ఇస్తాడు, ఏదో ఒక మార్గం చూపుతాడు. నువ్వు మనసు ఇవ్వాలి కదా, నువ్వు దానికి కట్టుబడి ఉండాలి కదా. దేవుడు ఆ ఇచ్చేది ఎందుకంటే మిమ్మల్ని కుమారులుగా స్వీకరించడానికే దేవుడు కొన్ని కష్టాలు ఇస్తాడు. కష్టాలు ఇవ్వకుండా నేను సుఖాలు అనుభవించేటట్టుగా ఇచ్చినట్టేదంటే ఏం లాభం? ప్రియా దేవుని పిల్లారా, మనం ఏదైనా ఒక వస్తువు ఫ్రీగా వచ్చినట్టేదంటే ఆ ఫ్రీగా వచ్చిన వస్తువు మీద మనకు పెద్ద ఆసక్తి ఉండదు, ఆశ ఉండదు. అది లెక్కలేనట్టుగా పక్కకేసేస్తాం. అదే డబ్బు పెట్టుకున్నట్టేదంటే హోటల్కి పోయి 200-300 రూపాయలు బిర్యానీ కొనుక్కుంటారు తినడానికి. సగం బిర్యానీ ఎవరైనా వదిలిపెట్టేసి వస్తారా? లేకుంటే ఐస్ క్రీమ్ కొనుక్కుంటారు ఒక 50 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ సగం తిని సగం వదిలిపెట్టేసి వస్తారా? మంచి జ్యూస్ 50 రూపాయల జ్యూస్ గ్లాస్ తీసుకుంటారు, సగం తాగి సగం వదిలిపెట్టేసి వస్తారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫ్రీగా వచ్చింది ఏది కూడా అది రుచిగా ఉండదు, అది శాశ్వతంగా ఎప్పటికీ ఉండదు.
దాని మీద మనకు ఆసక్తి ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, దాన్ని లెక్క చేయం. అందుకని ఇష్టం ఉండాలి. దేవుని యొక్క మాటల ప్రకారంగా, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా, దేవుని యొక్క శాసనాల ప్రకారంగా క్రీస్తు మార్గంలో ఎవడైతే జీవిస్తాడో వాడు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు దేవుడే కొన్ని కష్టాలను మనకు ఇస్తాడు. ఎందుకో మనకు ఒక పరీక్ష. ఆ పరీక్షలో పాస్ అయితే నీకు నాకు రాబోయే కాలంలో నెమ్మదిని, శాంతి, సమాధానము, ఐశ్వర్యం, అనేకమైన గుర్తింపులు, మనకు బహుమానాలు, కిరీటాలు, దేవుని యొక్క రాజ్యంలో దీర్ఘకాలం బ్రతికే ఒక చిరంజీవిగా ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నేర్చుకుందాం మనము. 1వ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము అంటున్నాడు పౌలు గారు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసానికి సంబంధించిన ఏ క్రియలైతే ఆ క్రియలు చేసినట్టేదంటే దేవుడు ఉన్నాడనియో ప్రతిఫలము దయచేస్తాడని నమ్మాలి. దేవుడు సరైన టైంలో నన్ను ఆదుకుంటాడు, నా చేయి పట్టుకుంటాడు, నా కుడి చేయి పట్టుకొని నడిపిస్తాడు, ఎన్ని శ్రమలు వచ్చినా నేను అనుభవిస్తాను, వాటిలో కూడా నాకు నెమ్మది కలిగజేస్తాడు. తన భక్తులను అట్లనే ఆదరించాడు, నన్ను కూడా ఆదరిస్తాడు. మంచి అయినా చెడైనా దేవుడు నాకు తోడుగా ఉండగా నాకేం లేవి అని నువ్వు బ్రతికినట్టయితే, విశ్వాసాన్ని కాపాడుకున్నట్టయితే, మంచి పోరాడినట్టయితే నీకు నిత్య జీవము దేవుడిస్తాడు. ఆ విధంగా నువ్వు చేపట్టుము, మంచి విశ్వాస సంబంధమైన పనులు చేయి. నువ్వు నిత్య జీవమును పొందుకో దేవుని చేత. అది నీ దగ్గరనే ఉన్నది. మంచి చెడు రెండు నీ దగ్గరనే పెట్టాడు. నువ్వు దేన్ని స్వీకరిస్తే దాని ప్రకారంగా, నువ్వు మంచిని స్వీకరిస్తే క్రీస్తుని ఉంటావు. నువ్వు చెడును స్వీకరించి చెడుతనంగా నువ్వు బాప్తిసం తీసుకొని కూడా క్రీస్తులోనికి వచ్చి లోకానుసారంగా జీవిస్తే నరకమే గతి నీకు. ఇక వేరే దారే లేదు, క్షమించే అవకాశమే లేదు. ఎన్నిసార్లు క్షమిస్తాడు దేవుడు? ఊరుగా వచ్చి పంది బొర్లినట్టుగా ఒకసారి బొర్లు వచ్చి కడిగిన తర్వాత మళ్ళీ పోయి మళ్ళీ బొర్లి, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కడిగిన తర్వాత ఎన్నిసార్లు ఇట్లా బురదలో పొరుతావు, ఆ మురికిలో పొరుతావు? ఎంత కాలం లోకంలో ఉంటావు? అపరిశుద్ధమైన ప్రదేశంలో ఎంత కాలం ఉంటావు? పరిశుద్ధతలోనికి రావా? పవిత్రతలోనికి రావా? దేవుని యొక్క భక్తులతోని కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవా? దేవుని యొక్క సువార్తను ప్రకటించవా? దేవుని యొక్క రాజ్య సంబంధాలతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవా? దేవుడిచ్చిన బాధ్యతను నెరవేర్చవా? మంచి పోరాడవా? ఒకసారి నీకు నువ్వు పరిశీలించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అంటా ఉన్నాడు. ఆయన జీవితంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మేఘారుడై దమస్కు అనే ఒక ప్రాంతంలోనికి వెలుచుండగా కనబడి, సౌలా నన్ను ఎలా హింసించుతున్నావని అప్పుడు కలిగిన ఆ దర్శనం ఏదైతే ఉందో, అప్పుడు మారిన వ్యక్తి ఆయన తల తెగే వరకు కూడా, మొద్దు మీద పెట్టి రోమా సైనికులు నరికేంత వరకు కూడా ఆయన దేవుని యొక్క ఇష్టానుసారంగా క్రీస్తు మార్గంలో నడిచాడు. కనుక నేను మంచి పోరాడి తిని అని ధైర్యంగా చెప్పగలిగాడు. బ్రతుకున్న కాలంలో నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది అని చెప్పాడు ఆయన. 1 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, మీరు మంచి విషయంలో ఆసక్తి కలవారైతే మీకు హాని జరగదు అంటున్నాడు. ఈ లోకంలో పరలోకంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఆయన జీవితం లోపల ఏ పాపం చేయకుండా క్రీస్తు బాటలో నడిచాడు. క్రీస్తు చూపెట్టిన బాటలో నడిచాడు. అందుకని ఒక మాట అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఒకసారి ఆలోచన చేద్దామా? నా యందు పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలరా అని సవాల్ విసిరాడు ప్రపంచానికి. అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునడి. ఎంత గొప్ప సాక్ష్యం నీకుందా, నాకుందా? ఒకసారి ఆలోచన చేయగలరని ప్రభు పేరిట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్టెఫెన్ గారిని చూడండి.
అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 59వ వచనంలో రాళ్లతో కొట్టి చంపారు. అయినా గాని వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పాడు స్టెఫెన్. ప్రభువా, నా ఆత్మను నా ఆత్మను నీకు అప్పగించుకొచ్చున్నానంటాడు స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టబడిన తర్వాత, చనిపోయే ముందు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువలో ప్రభువా వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని దేవుని బతిమాడుతా ఉన్నాడు. శత్రువును కూడా ప్రేమించమనే విషయం అర్థమవుతుంది కదా. ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరో ఒకరు శత్రువులు ఉంటారు. వారిని ప్రేమించే ఒక హృదయం ఉండాలి, వారి దగ్గరికి తీసే వ్యక్తిత్వం ఉండాలి, అంత ధైర్యం అంత సాహసం కూడా చేయాలి. కుళ్ళు కుతంత్రాలు ఉంచొద్దు శరీరంలో. అవి నీ శరీరాన్నే నాశనం చేస్తాయి, భూమిలోకి పంపిస్తాయి. ఇక లేవదిగా. నువ్వు మంచి పోరాటం పోరాడితేనే నువ్వు జీవ కిరీటాన్ని పొందగలుగుతావు. స్టెఫెన్ లాగా, అపోస్తలుడైన పౌలు లాగా, యేసుక్రీస్తు లాగా, 12 మంది శిష్యుల్లాగా. ఏమైనా దేవుని బిడ్డలారా, నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అనుగ్రహించే వారందరికీ కూడా జీవ కిరీటం దొరుకుతుంది అని చెప్పాడు అపోస్తలుడైన పౌలు గారు. స్టెఫెన్ గారి విషయం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫెన్ గారు ఒక పరిచారకుడై ఉండి ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి క్రీస్తు యొక్క సువార్తను చేపట్టి ఆయన ధైర్యంగా అందరి ముందట బోధించాడు. ఎవరి ముందర కూడా భయపడలేదు. ఆయన తర్కించాడు, నమ్మిన దాని మీద స్థిరంగా నిలబడ్డాడు. రాళ్లతో కొట్టబడినా కానీ అధైర్యపడలేదు, ఎందుకు తిరిగిలేదు. దెబ్బలైతే తిన్నాడు, మరి ఆయన ప్రాణాన్ని పొడగొట్టుకున్నాడు. ఇక్కడ ప్రాణాన్ని పొడగొట్టుకున్నాడు, దేవుని యొక్క పరలోక రాజ్యంలో ప్రాణాన్ని తెచ్చుకున్నాడు. ఆయన పోయిన ప్రాణాన్ని తెచ్చుకున్నాడు పరలోక రాజ్యంలో. మరి నీవు నేను కూడా ఈ లోకంలో ఉన్న ఈ జీవితంలో ఉన్నప్పుడే, ఈ దేహంలో ఉన్నప్పుడే, నీ ఆత్మ ఈ యొక్క దేహంలో ఉన్నప్పుడే దేవుని కొరకు ప్రయాసపడు, దేవుని కొరకు మంచి పనులు చేయి, దేవుని కొరకు సువార్తను ప్రకటన చేయి. నిన్ను వాళ్ళని పొరుగువాని ప్రేమించుము అంటే సువార్త చెప్పి వాడిని నరకానికి పోకుండా పరలోకానికి చేర్చే మార్గానికి వానికి చూపెట్టు. అప్పుడు నువ్వు ప్రేమించినట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం 19వ వచనము, మీ మాట వినడము దేవునికి ఇష్టమా, దేవుని మాట వినడం దేవునికి ఇష్టమా అంటున్నారు. ఎవరు? పేతురు గారు యోహాను గారిని చెరసాల్లో తీసుకుని వెళ్ళారు. సన్హెడ్రిక్ సభ వాళ్ళు, ప్రధాన యాజకులు చంపేద్దామని. లేకుంటే దేవుని యొక్క సువార్తను, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని మీరు ప్రకటించద్దు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత యోహాను గారిని పేతురు గారిని వారు తీసుకొని వెళ్ళి, మీరు యేసుక్రీస్తు నామం పేరిట సువార్త ప్రకటించొద్దని డిమాండ్ చేశారు. వారు డిమాండ్ చేసినప్పుడు పేతురు గారు యోహాను గారు చెప్పే మాటలు మీరు వింటున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఏమని చెప్తున్నారు? మీ మాట వింటే దేవునికి ఇష్టమా, దేవుని మాట వింటే దేవునికి ఇష్టమా? అంటే మీ మాట వింటే నరకానికి వెళ్ళాలి, దేవుని మాట వింటే పరలోక రాజ్యానికి వెళ్తాం. మీ మాట వింటే దేవునికి ఇష్టమా, దేవుని మాట మేము వింటే దేవునికి ఇష్టమా అని అడిగారు. లేదు, మీ మాట కాదు, దేవుని మాట వింటాం. దేవుని మాట ఏమైంది? దేవుని మాట ఏమున్నది? దేవుని మాట అంటే ఏమిటి? క్రీస్తు యొక్క వాక్యాన్ని, క్రీస్తు యొక్క మాటలను, క్రీస్తు చూపెట్టిన దారి, క్రీస్తు చూపెట్టిన మార్గము, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని యేసుక్రీస్తు ప్రభు బ్రతికిన కాలంలో చెప్పాడు కనుక ఆ మాటలను సర్వ ప్రపంచానికి తెలియజేయాలి. కాబట్టి దేవుని మాటలే ప్రకటన చేయాలి, సువార్త ప్రకటన చేయాలి. సువార్త అనగా క్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, మళ్ళీ తిరిగి రానై ఉన్నాడు. ఈ విషయాలను దేవునికి ఇష్టమైన సువార్త, ఈ సువార్తను మేము ప్రపంచానికి తెలియజేస్తాం. ఈ మాటలను తెలియజేయడానికే మమ్మల్ని అపోస్తలులుగా, క్రీస్తు పరిచారకులుగా మమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు, మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప
వాక్యము మీరు విన్నారు. ఈ మాటల ప్రకారంగా మీరు బలపడి క్రీస్తు యొక్క రాజ్య సంబంధులుగా మీరు మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎల్లప్పుడూ క్రీస్తు బాటలను నడుచుకుంటూ దేవునికి ఇష్టలుగా, దేవుని ప్రియులుగా, దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించి ఈ దేహంలో నీ ఆత్మ ఉన్నప్పుడే పరలోకానికి అర్హులుగా ఉండడానికి ఒక ప్రయోజనాత్మకమైన ఆ యొక్క విలువలు కాపాడుకునే విధంగా అర్హత, పరలోక రాజ్యంలో అర్హత పొందే విధంగా ఈ జీవితంలో నువ్వు సక్సెస్ అయి పాస్ అయి రెండవ రాకడలో, క్రీస్తు రెండవ రాకడలో విజయకేతనం ఎగిరేసే గొప్ప మహిమ కిరీటాన్ని పొందేవానిగా మంచి పోరాటము పోరాడుతీవి, శబ్బాష్ మంచి దాసుడా అని దేవుడు క్రీస్తు ద్వారా ఆయన మీద జీవ కిరీటాన్ని పెట్టడానికి, నీతి కిరీటం, మహిమ కిరీటం, అక్షయ కిరీటాలు పెట్టించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నట్టయితే ఇప్పుడే నువ్వు పాపం జీవితాన్ని అంతా కూడా, లోకానుసారమైన జీవితం అంతా వదిలిపెట్టేసి ఇప్పుడే పాపాలన్నీ ఒప్పుకొని ఇప్పుడే నువ్వు మారు మనసు పొంది నీ పాదాలు వంచి క్రీస్తు ఎదుట దేవునికి అన్ని కూడా సమర్పించుకొని క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఇష్టలుగా జీవించి మీ జీవితం ధన్యం చేసుకోగలరని ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఈ మాటలు మీరు అందరు ధనియులు మీరు ఈ మాటలను మీ జీవితంలో అలవర్చుకొని దేవునికి ఇష్టలుగా, దేవుని ప్రియులుగా, క్రీస్తుకు శిష్యులుగా, సహోదరులుగా ఈ లోకంలో జీవించి దేవుడిచ్చే మహాభాగ్యాన్ని పొందవలసిందిగా ప్రభు పేరిట మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలను దేవుడు దీవించుగాక, ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామమున కెరలేని స్తుతులు స్తోత్రము చెల్లించినాం. ఏమైతే వినిపించాలని నా హృదయంలో ఉంచినారో నాయనా, ఏది దాచుకోకుండా అన్ని విషయాలు పంపించాలని పిల్లలకు తండ్రి వాటి ప్రకారంగా జీవించటకు నీ కృపను అనుగ్రహించినాను. నీ కుమారుడైన యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి వారు ఎదురు చూస్తూ మంచి పోరాడు. ఏ ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు. అందరు రక్షించబడాలని, అందరూ నీ పిల్లలు కావాలని మీ కోరిక నాయన. అటు భాగ్యాన్ని అందరికీ కూడా దయచేయమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అందరికీ దయచేయును గాక. ఆమేన్.